కొన్నాం. పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వస్తే ఎలా ఉంటుంది? అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం మొత్తం కూడిన 22 + 0 + 2 + 5 మొత్తం కూడితే 9 వస్తుంది. ఈ సంవత్సర సంఖ్య 9. ఇది సంపూర్ణమైన సంఖ్య అని చెప్పచ్చు. అంటే లాస్ట్ ఇయర్లో అవన్నీ చేసిన వచ్చిన విజయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో సంపూర్ణత ఉంటుంది. ఇది 9 అనేది కార్యసిద్ధికి చిహ్నం. ఇది 9వ నెంబరు కుజుడికి సంబంధించిన సంఖ్య. కుజుడు అంటే అంగారకుడు. చాలామందికి మగపిల్లవాళ్ళకి పెళ్లి కావాలంటే కుజగ్రహం చాలా బాగా ఉంది. మీరు 1వ నెంబరు బిగినింగ్ ఎలాగో 9 నెంబరు ఎండింగ్ ఎలా ఉంటుంది. ఈ న్యూమరాలజీలో ఈ వసంత చక్రంలో 9 నెంబర్ అనేది ముగింపుకి చిహ్నం. ఈ 9 నెంబర్ ఉన్నవాళ్ళు వీళ్ళకి కొంచెం సంపూర్ణత ఏర్పడుతుంది. అంటే వాళ్ళు ఏమైనా జీవితంలో సాధించాల్సిన అన్నీ కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ 8 నెంబర్లో వాళ్ళకి చాలా మంచి విజయం ఉంటుంది. విజయం ఉన్న వాళ్ళకి అంటే సింగిల్గా ఉన్నవాడికి భార్య వస్తేనే జీవితం సంపూర్ణం అవుతుంది. అంటే ఇయర్ నెంబర్ 9 వస్తే మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చాలా ఉడుదుడుకుగా కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం 9 నెంబర్ అనేది కుజుడికి సంబంధించిన నెంబర్. కుజుడు సైన్యాధిపతి, మన బ్లడ్కి రిప్రజెంటేటివ్. అందువల్ల కొంచెం ఈ 9 ఇయర్లో కొంచెం అతిగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత నిర్మోహమాటంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరంలో 9 నెంబర్ ఉండటం వల్ల కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబులు చేసే వాళ్ళకి పై అధికారుల నుంచి కొంచెం అగెనెస్ట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ సంవత్సరం 9 నెంబర్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు తమాయించుకొని, ఈ జాతకాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే జరగబోయేది ఎలా ఉంటుందో తెలుసుకుంటాం కాబట్టి వాళ్ళని తమాయించుకొని జాగ్రత్తగా యోగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుంది. సంవత్సరం లాస్ట్ ఇయర్ ల్యాండ్ కొన్నవాళ్ళు ఈ సంవత్సరం ప్రాపర్టీ డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సర సంఖ్య కూడా మీకు కలిసి వస్తుంది. ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 5 ఉండటం వల్ల భూమికి సంబంధించిన ఈ ఇయర్ నెంబర్ 9 కూడా కుజుడు భూమికి సంబంధించిన అంటే రియల్ ఎస్టేట్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఏదో 4-5 ఏకర్స్ చేసేవాళ్ళు పెద్ద వెంచర్స్ వేయటం. కొంతమందికి లాటరీలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. లాటరీలు తగ్గటం. ఈ ఇయర్ నెంబర్ కూడా ఈ 25 నెంబర్ ఉండటం వల్ల స్పిరిచువల్గా ఉండటం, ఈ 9 నెంబర్ ఉండటం ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుంచి కొత్త అంటే పాత సంవత్సరం జాబ్ వచ్చింది అనుకోండి, దాన్నే కంటిన్యూ అవుతారు. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టారనుకోండి, ఆ కంపెనీ డెవలప్ చేయడం కానీ వేరే కంపెనీ పెట్టడం ఉండవు. ఎప్పుడైనా వేరే కంపెనీలు వేరే జాబులు రావడం అనేది 1-4-8 నెంబర్లోనే జరుగుతుంది. ఈ 8 నెంబర్ అనేది లాస్ట్ ఇయర్ చాలా బాగా ఉంది. ఈ 8 నెంబర్ ఉండడం వల్ల దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు, దాన్నే డెవలప్ చేసుకుంటూ ఉంటారు, కానీ కొత్త దానికి వెళ్ళరు. ఏది ఏమైనా కొంచెం లాస్ట్ ఇయర్లో వచ్చిన విజయానికి కొంచెం నేను తోపు అనుకునే ఒక అవకాశాలు కొంచెం వాళ్ళలో కొంచెం పొగరు రావటం ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోగలిగితే ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో ఆయనే గొప్పవాళ్ళు అవుతారు. అందుకని ఈ 9 నెంబర్లో కొంచెం అగ్రెసివ్ నేచర్ వచ్చింది. ఇది మనసులో పెట్టుకొని కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినప్పుడు మళ్ళీ ఇచ్చేసి వాళ్ళతో సారీ చెప్పి మళ్ళీ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామి హోమం కానీ చేయించుకోవటం మంచిది. అలాగే కుజుడికి ఆంజనేయ స్వామి కూడా చెప్తారు. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళటం కానీ ఆంజనేయ స్వామికి కుంకుమార్చన అలాంటివి చేయించుకోవటం కానీ జరుగుతుంది. పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు, బాగా ధనికంగా ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు అంగారక పాశుపత హోమం అని చేస్తారు. ఈ పాశుపతాలు అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అందరూ నేను చేస్తానంటారు కానీ అలా కాదు. మంచిగా మంత్రం చదివి బాగా వేదం చదువుకున్న వాళ్ళు బాగా ఈ పాశుపతాలు కనుక చేయించుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఏదైనా మంచి శ్రీశైలము, శ్రీకాళహస్తి ఇలాంటి పెద్ద పుణ్యక్షేత్రాలు మన గోదావరి జిల్లాలో ఇలాంటి చోట చాలా బాగా ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు ఈ పాశుపతాల మీద మంచి పట్టు ఉన్నవాళ్ళ చేత ఈ ముఖ్యంగా వీళ్ళకి అంగారక పాశుపత హోమం చేయించుకుంటే ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది చాలా పెద్ద ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు.
రిటైర్ అయిన వాళ్ళు ఇది పెద్ద యూజీసీకో చైర్మన్ అవ్వాలి ఇలా ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు అంటే పెద్ద పెద్ద ఊళ్ళో ఉన్నవాళ్ళు దానికి అంగారక పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది. చాలామందికి చాలా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తారు. వెంచర్లు తొందరగా ల్యాండ్స్ అమ్ముడుపోవాలి, ప్లాట్లు అమ్ముడుపోవాలి అనుకునేటైతే ఈ అంగారక పాశుపత హోమం చేయొచ్చు. చాలామంది గేటెడ్ కమ్యూనిటీలు పెద్ద పెద్ద వెంచర్లు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా అంగారక పాశుపత హోమం చేపిస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి కోర్టు కేసులు, కొన్ని పోలీస్ కేసులు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా అంగారక పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. న్యూమరాలజీ మీద నేను 440 పేజీలతో మీరే న్యూమరాలజిస్ట్ అని, న్యూమరాలజీ మీద ఏ డౌట్ వచ్చినా అన్ని డౌట్లకి ఆన్సర్స్ రాశాను. ఇది పొందాలి అనుకునేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు ఈ బుక్ని మీకు VPP ద్వారా పంపించడం జరుగుతుంది. ఎవరైనా కానీ ఏ నెంబర్ వాళ్ళైనా సరే దక్షిణామూర్తిని కొలవటం, దక్షిణామూర్తి హోమం, దక్షిణామూర్తి అంటే గురువు, మంత్రి, దక్షిణామూర్తిని కొలవడం, దక్షిణామూర్తి హోమం చేయించుకోవడం. ఇప్పుడు చాలా చోట్ల దక్షిణామూర్తి హోమం చేయించుకుంటున్నారు. లేకపోతే దక్షిణామూర్తి మన యూట్యూబ్లో స్తోత్రం వినటం చాలా మంచిది. ఇవన్నీ చేసుకొని 2025లో మీరంతా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.